హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో స్వీట్ షాప్ స్టైల్ కాజు చిక్కీ అయితే చేసి చూపిపోతున్నానండి. ఈ కాజు చిక్కీ ఒక్కసారి రెసిపీ చూసిన తర్వాత ఇంత ఈజీ అని మీరే అనుకుంటారండి. అంత పర్ఫెక్ట్ గా అయితే చేసి చూపిస్తాను ఖచ్చితంగా. ఫస్ట్ టైం మీరు కనుక వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తే అప్పుడు ఈజీగా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో 1 స్పూన్ గీ వేసేసుకొని, గీ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని సిమ్ ఫ్లేమ్ లో పెట్టేసుకొని 1 కప్ జీడిపప్పు అనేది ఇలా బంగారు రంగు వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ కలర్ లో రావాలండి, ఇంకెక్కువ అయితే ఫ్రై చేయకండి. ఇప్పుడైతే వేపుకున్న జీడిపప్పుని పక్కన పెట్టేసుకొని ఇంకో ప్యాన్ తీసేసుకొని బెల్లం అనేది కరిగించుకుందామండి. సో 1 కప్ జీడిపప్పు తీసుకున్నాం కాబట్టి 1 కప్ బెల్లం వేసుకోవాలి. ఇదే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. వాటర్ చూసారా, ఒక 2 స్పూన్స్ అంత వాటర్ వేసుకున్నాను. ఎక్కువ వాటర్ వేసుకుంటే ఏంటంటే మనకి పాకం రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఎక్కువ వాటర్ వేయకుండా జస్ట్ ఒక 2 స్పూన్స్ అంత వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా బాయిల్ అయిపోయి బెల్లం అనేది మెల్ట్ అవ్వాలండి. బెల్లం అనేది సిమ్ ఫ్లేమ్ లో పెట్టేసుకొని మనం మెల్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఏంటంటే బెల్లం అనేది మాడిపోకుండా ఉంటుంది. చూడండి, బెల్లం అనేది కరిగిపోయింది కదా. సో ఇప్పుడు ఈ బెల్లాన్ని స్టెయిన్ చేసేసుకోవాలి. మనం ముందుగా జీడిపప్పు ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్ లో స్టెయిన్ చేసేసుకోండి. చూడండి, ఇలా ఇలా స్టెయిన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనము గీలో ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ ప్యాన్ కి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా ఈ బెల్లం పాకానికి వస్తుంది. మీకు కనుక గీ నచ్చకపోతే జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అంతే గీ వేసేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోండి. అసలు మాకు గీయే నచ్చదు అనుకుంటే ఇంకా అసలు గీ వేయకుండా జస్ట్ ప్యాన్ ఫ్రై చేసుకోండి డ్రైగా. అలా చేసుకుంటే ఒక ఫ్లేవర్ వస్తుందండి. గీలో చేసుకుంటే ఏంటంటే తినేటప్పుడు క్రంచీగా ఉంటాయి జీడిపప్పులు అనేవి. సో ఇప్పుడు బెల్లం ఇలా కరుగుతుంది కదండి, కరుగున తర్వాత స్ట్రెయిన్ చేసుకుంటే చూడండి ఎంత దుమ్ము వచ్చిందో. సో అందుకే ఖచ్చితంగా బెల్లం అనేది స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ సిరప్ అనేది ఇలా మెల్ట్ అవుతుంటూ మనకి బబుల్స్ వస్తున్నాయి చూడండి. ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు దాంట్లో 1 స్పూన్ గీ వేసుకోండి. కరుగుతున్నప్పుడు మీరు నచ్చితేనే, నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. కొంచెం అయితే యాలకుల పొడి కూడా వేసుకున్నానండి. ఇప్పుడు చూడండి, పాకం వస్తున్నట్టు మనకి అర్థమవుతుంది, అంటే బిగినర్స్ కోసం చెప్తున్నానండి. సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఇలా మరిగిస్తుంటే ఇలా నురుగు నురుగుగా వచ్చి పాకం అనేది కొంచెం చిక్కగా అవుతుంది. చూడండి, ఇలా చిక్కగా అయిన తర్వాత ఒక ప్లేట్ లో కొంచెం వాటర్ తీసేసుకొని ఆ పాకం అనేది ఇట్లా వాటర్ లో వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ ఉండలాగా కడుతుంది. చూడండి, పాకం అనేది నాకు అక్కడ కాలుతుందండి, అందుకే మళ్ళీ వేసేసుకున్నాను. బిగినర్స్ అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఏదైనా పాకం మాడుతుందేమో చూసే లోపు అనుకున్నట్టయితే ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి, పర్లేదు. మళ్ళీ కావాలనుకున్నట్టయితే ఆన్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా ఉండ పాకం రావాలి. అరసల పాకం కన్నా తక్కువగానే రావాలండి. మీరు ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తున్నట్టయితే మీకోసం చెప్తున్నాను. చూడండి, ఇలా ఉండపాకం రావాలి. ఇలా ఉండపాకం వస్తే ఏంటంటే మనకి చిక్కీ అనేది గట్టిగా లేకుండా తినేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటుందండి. చూడండి, ఇక్కడ మీకు క్లియర్ గా చూపించాను కదా, పట్టుకుంటే మనకి జల్లీ జల్లీగా ఇలా ఉండగా ఉండాలి. అందుకే అక్కడ స్లో మోషన్ లో పెట్టాను, గమనించారా? సో ఇప్పుడు ఈ చూసిన పాకాన్ని అయితే దాంట్లో వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఉన్నాయి కదండి, అవి ఫ్లేమ్ ని ఆఫ్ చేయకుండానే వేసుకోవాలి. చాలా మంది ఫ్లేమ్ ని ఆఫ్ చేసేసి వేస్తారు కదా, అలా కాదండి. జీడిపప్పు పాకానికి ఫ్లేమ్ ఆన్ లో ఉన్నప్పుడే ఈ పాకం అంతా జీడిపప్పుకి ఇలా పట్టించాలి. చూడండి, ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఫ్లేమ్ ని సిమ్ ఫ్లేమ్ లో పెట్టేసుకోండి. ఇలా మొత్తం పట్టించి ఈ లోపు మనకు ఒక ప్లేట్ తీసేసుకొని, ఎడల్పుగా ఉండే ప్లేట్ తీసేసుకొని దానికి గీ గ్రీజ్ చేసుకొని రెడీగా పెట్టేసుకోండి. యాక్చువల్ గా మీకు స్టార్టింగ్ చూపించాలండి, అప్పుడు నేను చూపించడం మర్చిపోయాను. ఇప్పుడు మిడిల్ లో చూపిస్తున్నాను. అలా గీ గ్రీజ్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ అయితే నేను గీ వేసుకున్నానండి. మా పాప గీ అంటే ఇష్టం కాబట్టి గీ ఫ్లేవర్ తోనే చేశాను. మీకు నచ్చకపోతే గీ అన్నిసార్లు వేసుకోకండి, జస్ట్ వేపేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకి జీడిపప్పుకి ఆ పాకం అంతా పట్టేసింది కదా. ఇప్పుడైతే ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇంకా అసలు ఎంత టైం వేస్ట్ చేయకుండా మనం ముందుగా గ్రీజ్ చేసి పెట్టుకున్న ప్లేట్ లోకి అయితే వేసేసేయాలండి. పాకం అనేది బాగా జీడిపప్పుకి పట్టిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని మీకు నచ్చినట్టు స్ప్రెడ్ చేసుకోండి. మీకు పలచగా కావాలనుకున్నట్టయితే పలచగా స్ప్రెడ్ చేసుకోండి. మీకు ఇలా గట్టిగా కొంచెం మందంగా ఉండాలనుకుంటే మందంగా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మీకు ఇలా కాదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదండి, ఆ బౌల్స్ కి గ్రీజ్ చేసేసుకొని ఆ చిన్న బౌల్స్ లో కూడా వేసేసుకుంటే ఏంటంటే మనకి రౌండ్ గా చిక్కిలుగా వస్తే అలా కూడా ట్రై చేయొచ్చండి. నేనైతే ఇలా ప్లేట్ లో వేసుకున్నాను. చూడండి, అసలు ఇలా అంటేనే ఊడొచ్చేసింది. కూల్ అయిన తర్వాత అయితే తీయాలండి. నాకైతే ఒక 3 అవర్స్ తర్వాత నేనైతే ఓపెన్ చేశానండి. ఇంకా మీరు కనుక ఓవర్ నైట్ కొంచెం లిడ్ కవర్ తో చేసి నెక్స్ట్ డే ఓపెన్ చేస్తే ఇంకా మీకు ఇలా కొంచెం కూడా విరగకుండా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. నేను వీడియో కోసం ఏంటంటే కొంచెం సేపు అయిన తర్వాత తీసేశాను. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా చిక్కీ అనేది వచ్చేసింది. ఇలా లేపితే చూడండి ఒక దగ్గర బ్రేక్ అయిపోయి ఇలా చిక్కీగా వచ్చేసింది. ఇప్పుడు ఈ చిక్కీని కూల్ అయిన తర్వాతే మనం ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఇప్పుడు నేను అలా తీగలాగా వచ్చింది కదండి, అలా రావడం వల్ల ఏంటంటే చిక్కీ అనేది క్రంచీగా వస్తుంది. మీరు అదొకటి గమనించుకోండి. చూడండి, మనకి ఎక్కడ సాగట్లేదు, జస్ట్ అలా తీగ వచ్చింది అంతే. చూడండి ఎంత ఈజీగా కట్ అయిపోతున్నాయి ఒక హ్యాండ్ తో కూడా.
ఇలా మీకు పర్ఫెక్ట్ గా చిక్కీ రావాలనుకున్నట్టయితే 2 స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలండి ఈ రెసిపీలో. ఫస్ట్ స్టెప్ ఏంటంటే సిమ్ ఫ్లేమ్ లో పెట్టేసుకొని జీడిపప్పు అనేది ఫ్రై చేసుకోవాలి. సెకండ్ది ఏంటంటే మనకి ఉండ పాకం రావాలి అంతే, ఇంకెక్కువ పాకం అయితే రాకూడదండి. జస్ట్ ఉండ పాకం రానిస్తేనే మనకి క్రంచీగా చాలా బాగుంటుందండి. ఈ చిక్కీ ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకోపోయినా పర్లేదండి, గాలికి అంతే వదిలేసినా కూడా మనకి చిక్కీ అనేది చాలా క్రంచీగా ఉంది. ఎందుకంటే నాకు అది ఎలా అర్థమైందంటే, ఒకరోజు మా పాప కొంచెం తినేసి ప్లేట్ లో పెట్టేసిందండి. నేను తర్వాత కొంచెం సేపు తింటే కూడా చాలా క్రంచీగా వచ్చింది. ఈ పాకంలో చేసుకున్నట్టయితే మీకు అచ్చం స్వీట్ షాప్ లో కన్నా చాలా చాలా టేస్టీగా వస్తుందండి. ఈ పాకంతో అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ కాజు చిక్కీ రెసిపీ అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అప్పుడు ఈజీగా చూసేయచ్చు. సింపుల్ గా అయితే చేసి చూపించాను కదండి కాజు చిక్కీ అనేది. ఖచ్చితంగా మీ ఇంట్లో ఇవాళే ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ లో ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీలో ఎంతమందికి కాజు చిక్కీ అంటే ఇష్టమైన అయితే కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఇష్టమైన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. అప్పుడు చాలా ఈజీగా వాళ్ళు కూడా చేసేసుకుంటారు. ఈ రెసిపీ అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా అయితే రెసిపీ ట్రై చేసి చూడండి. మీకు కొంచెం ఏదన్నా డౌట్ ఉన్న వాళ్ళు అయితే చిన్న కప్ తో ట్రై చేయండి. మీరు నెక్స్ట్ డే ఇంకో 2 కప్లు ఎక్స్ట్రా వేసుకొని అయితే చేస్తారు. అంత పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.